రాజకీయాల్లోనూ సినీ ప్రపంచంలోనూ ఒకేసారి ఆసక్తి రేకెస్తున్న పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత ఇప్పుడు అదే పిటిషన్ ను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? కుటుంబ బంధానికి మరో అవకాశం ఇచ్చారా లేక మరేదైనా రీజనా అనే చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో సంచలనం రేపిన విజయ్ విడాకుల వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. మొన్నటి వరకు విడాకులు కావాలని కోరిన విజయ్ భార్య సంగీత ఇప్పుడు ప్లేట్ పిరాయించింది. తన భర్త విజయ్ అంటే ఎంతో ఇష్టమని, విడాకులు ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదు అంటూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విజయ్ ఫ్యామిలీ పంచాయతీకి ఎండ్ కార్డు పడింది. 8 నెలలుగా విడివిడిగా ఉంటున్న విజయ్ సంగీత ఇప్పుడు కలిసిపోతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడుకు చెందిన సంగీత లండన్ లో ఉంటున్న సమయంలో విజయ్పై మనసు పారేసుకుంది. దళపతికి అభిమానిగా ఉన్న సంగీత యూకే నుంచి నేరుగా చెన్నై వచ్చి తన ప్రేమను వ్యక్తపరిచింది. వెంటనే సంగీత ప్రేమను అంగీకరించిన విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడి 1995లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. దాదాపు 3 దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి 2021 నుంచి భర్త విజయ్ పై అనుమానం పెంచుకున్న సంగీత మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ కొంతమంది స్నేహితుల ద్వారా తెలియడంతో జీర్ణించుకోలేకపోయింది. అప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న విజయ్ కి భార్య సంగీత విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. స్టార్ హీరో అయిన విజయ్ పరాయి స్త్రీతో సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని తట్టుకోలేకపోయిన సంగీత విడాకులు కోరుతూ గతేడాది డిసెంబర్ 23న తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో అందరికీ తెలియడంతో కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. ఓ నటితో విజయ్కు 2021లో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తనకు తెలిసిందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆమెతో సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ తనకు హామీ ఇచ్చారని, కానీ అది నెరవేర్చలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని, విడాకులు ఇప్పించాలని ఆమె కోరారు. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ అవడంతో విడాకుల కేసులో వ్యక్తిగతంగా ఇద్దరు హాజరు కాకపోవడంతో పలుమార్లు విచారణ వాయిదా పడింది. భద్రతా కారణాలు, ఇతర చిక్కులను ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా హాజరయ్యే బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు విచారణ శుక్రవారం నాడు మరోసారి బెంచ్ ముందుకు వచ్చింది. తాజాగా విచారణకు వీడియో కాన్ఫరెన్స్ లో హాజరైన సంగీత డివోర్స్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఆమె వివరణతో ఏకీభవించిన కోర్టు విచారణను ముగించింది. ఒకప్పుడు కోర్టులో విడిపోవాలని కోరిన భార్య ఇప్పుడు అదే కేసును ఉపసంహరించుకోవడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రిష బర్త్డే వేడుకలు చేయడంతో పాటు ఇద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నారు. పైగా ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సైతం త్రిషపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇప్పుడు విడాకుల పిటిషన్ ఉపసంహరించుకోవడంతో విజయ్, త్రిష మళ్లీ కలుస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న సంగీత త్వరలో తమిళనాడుకు రానున్నట్లు సమాచారం.